ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ 11 ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు। ప్రతి ఓటర్ను కలిసి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు। పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లను ప్రోత్సహించాలని అన్నారు। ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు। చందన్ ఖాతా అని చెప్పి 32 కోట్ల ఖాతా తెరిచాం, 10 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ వేస్తాం, అది రూపాయలు రాలేదు, అన్ని ప్రైవేట్ చేస్తున్నారు। రేపు కరెంట్ కూడా ప్రైవేట్ చేస్తే మనకు వచ్చే వ్యవసాయ మీటర్లు కూడా మళ్ళీ మీటర్ పెడతారు మోటార్లకు, అన్ని స్కీమ్లు కూడా ఇదైపోతాయి। ఈ ప్రభుత్వం ఉంటే బాగుపడుతున్న దిశలు అందరూ ఆలోచన చేస్తున్నారు। రేపు ఉద్యోగాలు ఇచ్చేది కూడా ఈ పార్టీ, ఈ ప్రభుత్వమే ఇస్తుంది గ్యారెంటీ కానీ కూడా నమ్మకం ఉంది। వాళ్ళ పరిపాలించే 20 రాష్ట్రాలు ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేవు, మన రాష్ట్రంలో ఈక్వల్ కూడా ఏ రాష్ట్రం కూడా లేదు। ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ రావాలి జరుగుతుంది। ఒక హైదరాబాద్లోనే 8 లక్షల ఉద్యోగాలు పార్టీ ప్రజల్లో మీరు మన ఉన్నట్టు ధన్యవాదాలు పంపులు లీడర్స్ కాదు ప్రొఫెసర్ శాంతన అందరూ భోజనం కూడా తొందరగా కూడా ఓటర్లు మనకు కావాలి। ఎవరైతే కలవలేదో వాళ్ళు మోసం చేసినారు, వాటి కలవకపోతే ఇంకో వేసుకోవాలి, కానీ కలిసినాక ఇది ఉంటుంది। ప్రతి ఓటర్ను కంపల్సరీ కలవాలి, ప్రతి ఓటర్ దగ్గర కలిసిన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోవాలి। మామూలు ఉన్న వాళ్ళు ఎంతమంది కూడా ఇస్తున్నారు। ఇప్పుడు మేము అడిగినప్పుడు లోపల మాట్లాడినప్పుడు మీ మేము ర్యాండమ్గా ఫోన్ చేస్తే ఖచ్చితంగా కలిసినట్టు ఉండాలి। ఒకవేళ కలవకపోతే ఈరోజు నైట్ వరకు ప్రతి ఓటర్ని కంపల్సరీ కలవాలి। 50 మంది కాకుండా కూడా కొంత దగ్గర ఎక్కువ మంది ఓటర్లు వస్తారు, వెళ్తారు, వాళ్ళని కూడా నోట్ చేసుకోవాలి। హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం హైదరాబాద్ ఫోన్ చేసి మాట్లాడాలి। ప్లస్ వాళ్ళు ఎవరైనా బయటికి రానే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా మంచి చెడు కూడా ఏర్పాటు చేసుకోవాలి। ఎలక్షన్ అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి